అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. పేరులో సంఖ్య బాగుండాలి అండ్ మ్యారేజ్కి కరెక్ట్ సంబంధం చూస్ చేసుకోవాలి. అప్పుడే మ్యారేజ్ లైఫ్ పండగలా ఉంటుంది. సో ఈరోజు 4, 13, 22, 31 పుట్టిన వాళ్ళు మ్యారేజెస్కి ఏ నంబర్స్ బాగుంటాయి, ఏ నంబర్స్ బాగుండవు. ఫస్ట్ ఈ 4 సిరీస్ని రాహు సిరీస్ అంటాం. చాలా తెలివైన వాళ్ళు, ఏ పనైనా చూసి నేర్చుకోగలరు, ఏకసంతాగ్రహీలు, కష్టపడే గుణం, ఎంత కష్టమైనా చేస్తారు. రాజమౌళి గారు బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 4. డెస్టినీ 4 ఉన్న వాళ్ళు రాక్షసులు, ఏ పని చేసినా చెక్కేస్తారు. తప్పులు వెతకడానికి ఎంతమంది ట్రై చేసినా మ్యాక్సిమం తప్పులు పట్టలేరు. దే ఆర్ పర్ఫెక్షనిస్ట్స్. సో ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు. అండ్ 4 వాళ్ళు తెలివైన వాళ్ళు, హార్డ్ వర్కింగ్. సో దేవుడు 90% వాళ్ళకి పేరు రాంగ్గా పడిపోయేలా చేస్తాడు. వీళ్ళ తెలివితో ఇతరులని కోటీశ్వరులు చేయాలి, వీళ్ళు గుమస్తాలుగా పనిచేయాలి. ఈ 4, 13, 22, 31 వాళ్ళు పేర్లో కరెక్షన్ చేసుకోగలిగితే ఇది కుబేర సంఖ్య. సో ఈ 4, 13, 22, 31 పుట్టిన వాళ్ళకి మ్యారేజెస్కి 8, 17, 26 వద్దు, 9, 18, 27 వద్దు. పేరులో 4 అక్షరాలుండి 9వ నంబర్ ఉంటే ధ్వంసం. లైక్ హరి, HARI 4 అక్షరాలు. అండ్ 27 నంబర్ పైథాగరస్ 9 చాల్డిన్. మ్యాక్సిమం హరిలో లైఫ్ అంతా హరిగానే ఉంటుంది. ఏం బాగుండదు, డబ్బు నిలబడదు, ఆరోగ్యం కనబడదు, అండ్ అర్లీ డెత్ ఉంటుంది. ప్రతి పేరు డబ్బుతో చూడడానికి లేదు. 4 అక్షరాల్లో 9 ఉంటే ఆయుష్ తక్కువ. చూడండి, 4 అక్షరాల్లో మధ్యలో జరు సూర్య అన్నాక ఈ గాట్ టు జైల్, హీ కేమ్ అవుట్, హీ గాట్ కిల్డ్. పరటాల రవీంద్రని రవి, రవన్న. ఇక్కడ అన్న, రవి గారు, రవి సారు, డాక్టర్ రవి కౌంట్ కావు, రవినే. హీ గాట్ కిల్డ్. రామలింగరాజు అంటే ఈస్ ఇన్ జైల్ ఫ్రమ్ లాస్ట్ 8 years. యువరాజ్ సింగ్ యువి అన్నాక హీ గాట్ క్యాన్సర్. సినిమాలు చూసుకుంటే జాక్ సినిమా ఆడిందా, నాని సినిమా ఆడిందా, బాలు సినిమా ఆడిందా? సో 4 అక్షరాల్లో పేరుంటే ఈ 4, 13, 22, 31 పుట్టినా పుట్టకపోయినా దట్ ఈజ్ ఈక్వల్ టు బ్యాడ్ లక్. పచ్చిగా చెప్పాలంటే దాన్ని దరిద్రము అంటాం. తర్వాత ఈ డేట్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోవచ్చు. 1, 10, 19, 28, 2, 11, 20, 29, 5, 14, 23, 7, 16, 25లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు. ఈ 4 సిరీస్లో పుట్టిన వాళ్ళు 4 సిరీస్ డేట్లో, 8 సిరీస్ డేట్లో మ్యారేజ్ చేసుకోకూడదు. ఈ డేట్లో మ్యారేజ్ చేసుకుంటే ఇబ్బందులు. 4, 13, 22, 31, 8, 17, 26లో మ్యారేజ్లు వద్దు. ఇంకో ముహూర్తం చూసుకోండి. ఇది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చెప్పింది. ఇంకా ఇంపార్టెంట్, పేరు బలం. అమ్మాయి పేరులో బలం, అబ్బాయి పేరులో బలం మ్యాచింగ్గా ఉంటేనే సంబంధాలతో ముందుకెళ్ళాలి. లేదా ఉపాయం ఉంది. అమ్మాయి పేరులో అబ్బాయి పేరులో చిన్న మార్పులు చేసుకొని కంపాటిబిలిటీ పెంచుకొని లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ వాడి ఈ బంధాన్ని పటిష్టంగా, స్ట్రాంగ్గా, లైక్ నాగార్జున సిమెంట్ లాగా బలంగా ఉండేలాగా ఈ కరెక్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ పేరు బాగుందా లేదా చెక్ చేసుకోండి. బాగాలేకపోతే నా అపాయింట్మెంట్ తీసుకొని చక్కటి సొల్యూషన్స్ తీసుకొని ఈ 100 ఏళ్ల మ్యారీడ్ లైఫ్ని ప్రతిరోజు పండగలా చేసుకోండి, ఆనందంగా జీవించండి. మిస్ మ్యాచ్ నంబర్స్లో డైవర్స్ రేట్ ఎక్కువ. సో డైవర్స్ అనే కాదు, రోజు కొట్టుకుంటా వేరే రూమ్లో ఉండడం కూడా ఎక్కువ. ఈ అన్ని సమస్యలకి సంఖ్యాశాస్త్రం చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తుంది. సో మీట్ మీ వన్స్ అండ్ బీ హ్యాపీ ఫర్ 100 years. సో నా ప్రోగ్రామ్ చూశారు కదా. ఈ ప్రోగ్రామ్ చూసి నా అపాయింట్మెంట్ కావాలన్న అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ మెసేజ్. సో డైరెక్ట్గా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నా అపాయింట్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళకి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే నంబర్స్ రాసుకోండి. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ 99
995197 995197 సెకండ్ నంబర్ 9966000317 9966000317 అంటే అపాయింట్మెంట్ కావాలని ఎందుకంటానంటే పేరు బాగుందా లేదా చెప్తాను. అపాయింట్మెంట్ అడిగినా కూడా పేర్లో నంబర్స్ బాగుంటే మీకు అపాయింట్మెంట్ అవసరం లేదు, నన్ను కలవాల్సిన అవసరం లేదని చెప్తా. రాంగ్ నంబర్స్ ఉంటే ఏ నంబర్ రాంగ్ ఉంది క్లియర్గా వాయిస్ ఇస్తాను. పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు లేట్ చేయకండి, వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. చాలామంది ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఒక పేరు పెడతారు, వాయిస్ ఇచ్చాక ఇంకొక పేరు, వాయిస్ ఇచ్చాక ఇంకొక పేరు. బాగలేదండి అంటే కూడా మేము కరెక్ట్ చేసుకోము. సో బాగలేదుకున్నా కరెక్షన్ చేసుకోమనుకున్న వాళ్ళు, ఇప్పుడు బ్లడ్ టెస్ట్లు చేసుకున్నాము, లివర్లో ప్రాబ్లం, కిడ్నీలో ప్రాబ్లం, ట్రీట్మెంట్ తీసుకోమనుకున్న వాళ్ళు టెస్టులు చేసుకోవడం కూడా వేస్ట్. సో పేరులో బాగాలేనప్పుడు కరెక్షన్ వినడము, పేరు పెట్టి వినడము కూడా దోషాల్ని ఓపెన్ చేయడం. సో కరెక్షన్స్ చేసుకోము అన్నవాళ్ళు దయచేసి మీ పేరు డీటెయిల్స్ నాకు పెట్టకండి. బాగలేకపోతే కరెక్షన్స్ చేసుకుంటామన్న వాళ్ళు మాత్రమే పెట్టండి. ఇంకా నా వాయిస్ కంప్లీట్లీ గాన్. ఒక అమ్మాయి పెడుతుంది, నా లవరు కరెక్షన్ చేసుకోమా అంటే నాకు అబ్బాయి కొట్లాట్లు అవుతున్నాయి, నేను ఫీజు కట్టను. ఈ అమ్మాయి బ్రదర్ సిస్టర్ కోసం పెడతాడు, మా సిస్టర్ని అడుగుతానండి, వాయిస్ ఇచ్చాక మా సిస్టర్ని అడుగుతాను. పేర్ని వైబ్రేషన్ ఓపెన్ చేశాక కరెక్షన్స్ చేసుకోలేకపోతే ఈ దోషాలు ఇంకా ఎక్కువ కొడతాయి. ఐ డోంట్ వాంట్ యూ టు హర్ట్ బై ఓపెనింగ్ యువర్ నేమ్స్. సో కరెక్షన్స్ బాగాలేకపోతే చేసుకుంటాను మాత్రమే పెట్టండి, వాళ్ళకి నేను క్లియర్గా వాయిస్ ఇస్తాను. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ.